యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించి మన జీవితాలకి మరొక నూతన దినాన్ని ఈ వీక్లో ఫస్ట్ డే మండే దేవుడు మనకి అనుగ్రహించడాన్ని బట్టి దేవుని యొక్క స్వరం వినగలిగినటువంటి కృపను దేవుడు మనకి ఇవ్వటాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టిఎల్సి యొక్క అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైనటువంటి పేతురు వారు రాసేటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పేతురు శ్రేష్టమైనటువంటి మాటలు తన పత్రికలో పొందుపరిచాడు. పేతురు అనగానే మనందరికీ తెలుసు తన గురించి. బొంకినటువంటి పేతురు అంటూ ఉంటాం, పిరికి పేతురు. దేవుని మీద పరిపూర్ణంగా నిలిచి లేక మరి 3.5 సంవత్సర కాల పరిచర్యలో మరి ప్రభువుతో పాటుగా తినుతూ తాగుతూ ఉన్నటువంటి పేతురు ప్రభు ఎప్పుడైతే పట్టబడ్డప్పుడు గెత్సేమనే వనంలో పారిపోయినటువంటి పేతురు అని చెప్పుకుంటాం. ఆ పేతురు ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత ప్రభు కొరకు ఎంత బలమైనటువంటి అపోస్తలుడిగా నిలిచాడు అంటే, ప్రభు కొరకు మరి తల్లక్రిందులుగా సిలువేయించుకోవటానికి కూడా ఇష్టపడినటువంటి హతసాక్షి సెయింట్ పీటర్. అంతటి దేవుని కొరకు తెగింపుతో కూడినటువంటి హతసాక్షిగా నిలిచేటువంటి జాబితాలో మరి పేతురు భక్తులు ఉండటం అనేటువంటిది నేటి విశ్వాసులైనటువంటి మనందరం కూడా మరి వారి యొక్క జీవిత విధానాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసి ఆయన రాసేటువంటి ఆనాటి ఆదిమ సంఘ విశ్వాసులకి నేటి విశ్వాసులు మనందరికి కూడా జ్ఞాపకం చేసేటువంటి పత్రికలు. ఈ భాగంలో చివరి ఉన్నటువంటి 2 తలంపులు మన జ్ఞాపకం చేసుకున్నాం. కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట అంటాడు. కొంచెము కాలము, దేవుడి ఉదయకాల సమయంలో ఈ మాట సూటిగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో కొంచెం కాలం శ్రమ పడాలి. శ్రమలైనా, బాధలైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, వేదనలైనా, దుఃఖాలైనా ఇవన్నీ కూడా కొంతకాలమే ఉంటాయి. ఈ సృష్టిలో మనం రాత్రి పగలు చూస్తున్నాం, సూర్యుడు చంద్రుడిని చూస్తున్నాం. వాటి క్రమం ప్రకారం పగలు సూర్యుడు వస్తాడు, సాయంకాలం అయిన తర్వాత అస్తమించిన తర్వాత రాత్రికి చంద్రుడు వస్తాడు. మన జీవితంలో కూడా ఎప్పుడూ బాధలే, శ్రమలే, కష్టాలే, కన్నీళ్లే ఉండిపోతాయి అనుకోవద్దు. ఇక్కడ జ్ఞాపకం చేసిన కొంచెం కాలము అనే మాట ఉంది. దేవుని కొరకు ఒకవేళ శ్రమలు అనిపిస్తున్నావేమో, నిందలు మోస్తున్నావేమో, బాధలు అనిపిస్తున్నావేమో, లేకపోతే ఆర్థికమైనటువంటి సమస్యలు, అనారోగ్యమైనటువంటి సమస్యలు నీవు దేవుని కొరకు నిలవటాన్ని బట్టి నువ్వు అనుభవిస్తూ ఉంటే బాధపడొద్దు అంటున్నాడు. భయపడొద్దు, బాధపడొద్దు, నిరుత్సాహపడొద్దు అంటున్నాడు. తర్వాత 2వ మాట ఉంది, తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెం కాలం అయిన తర్వాత ఆ శ్రమ నుంచి నీవు ఖచ్చితంగా విడిపించబడతావు. నిన్ను దేవుడు పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఆత్మ పూర్ణులుగా, ఆత్మలో నింపబడినటువంటి వారిగా దేవుడు మనల్ని చేసి భూమి మీద స్థిరపరిచి మరి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచిన వారిగా ఉంటారనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయం ఈ లోకంలో ఏ పరిస్థితులైనా కానీ దేవుని కొరకు ఎదుర్కోవటానికి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణలో బలపరచబడి ఆత్మలో పూర్ణులుగా నింపబడుతూ స్థిరపడి ముందుకు సాగుదాం. అంటే కృపలో దేవుడు మనందరిని కూడా ఈ దినం స్థిరపరచునుగాక. ఆమేన్.
ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు సంతోష్ స్వర్ణలత గారికి మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినట్లుగానే 127, 128 సంకీర్తన దేవుడు వారి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చి కానావిందులో చేసిన అద్భుతాలు మరి ప్రియులు సంతోష్ గారి యొక్క దంపతులు వారి కుటుంబంలో దేవుడు అనుగ్రహించి మహిమ పొందనగాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని పారగను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు ప్రభువా. పేతురు భక్తుడు అనుభవపూర్వకంగా నా తండ్రి అయ్యా జ్ఞాపకం చేసేటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాలు మేము జ్ఞాపకం చేసుకుని మా హృదయాలకు అన్వయించుకోవటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు దేవా. కొంచెం కాలమే మా జీవితంలో నా తండ్రి శ్రమలనేవి, బాధలనేవి, ఇబ్బందులనేవి ఉంటాయని, తదుపరి నాయన మరి విడిపించబడతామనేటువంటిది, పూర్ణులుగా చేయబడి స్థిరపరచబడతామనేటువంటిది మీ లేఖనంలో జ్ఞాపకం చేయించిన దాన్ని బట్టి మీకు వందనాలు దేవా. ఈ ఉదయం నా తండ్రి ఎందరైతే నా ప్రభువా మీ కొరకు నాయన మరి సమర్పించుకున్న తండ్రి దేవా, మరి శ్రమలు, నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు, అటు వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన నెమ్మదినివ్వండి, ఓదార్పునివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి దేవా. పరిపూర్ణమైనటువంటి ఆత్మలో నాయన స్థిరపరచబడి స్థిరులుగా నాయన మిమ్మల్ని ఎదుర్కోగలిగినటువంటి కృప మా అందరికి దయచేయండి దేవా. ఈ దినం నా తండ్రి TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డకు నాయన ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధానం, సంతోష సమృద్ధిని దయచేయండి. ఈ దినం నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి సంతోష్ గారు, స్వర్ణలత గారు మీరు దీవించండి, వారి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. ఎలాంటి యానివర్సరీస్ అనేకం జరుపుకుంటున్న ఆయన దేవా, నీ పిల్లలను చూస్తామని వాగ్దానం చేసినట్లు అటు వాగ్దానాలు వారి జీవితంలో స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.